అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని 35వ భాగాన్ని వినేద్దామండి. నువ్వు దాని గురించి భయపడక అనామిక. మీ నాన్నగారిని మన పెళ్లి టైంకి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొద్దాం అని చెప్పాడు హరీష్. ఆ మాట విన్న అనామిక, నిజంగానా అండి, తీసుకురావచ్చా అని అడిగింది సంతోషంగా. తీసుకొద్దాం, నువ్వేమీ ఇవన్నీ మనసులో పెట్టుకొని బాధపడకు, సరేనా అన్నాడు హరీష్. సరేనండి అని అతని వైపు కృతజ్ఞతగా చూస్తుంది అనామిక. ఆమె చూపులు గమనించిన హరీష్, ఓయ్ ఏంటలా చూస్తున్నావు అని అన్నాడు. మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా అంది అనామిక. హా అడుగు అన్నాడు హరీష్. అది అంటూ చెప్పడానికి సంకోచిస్తుంటే ఆమె చేతిపై తన చేతి నుంచి, నువ్వు నా దగ్గర ఏమీ భయపడాల్సిన పనిలేదు, ధైర్యంగా నువ్వేం అడగాలనుకుంటున్నావో నన్ను అడుగు అన్నాడు. నేను చేసిన పనులకి నా మీద అందరికీ కోపం వస్తుంది, కానీ మీరు ఆ రోజు అలా ఎలా చేయగలిగారు అనంది. నేను నీకు ఒక నిజం చెప్పాలా అనామిక, ఎన్నో రోజుల నుంచి కాదు సంవత్సరాల దగ్గర నుంచి నీ దగ్గర కాదు అందరి దగ్గర దాచిన నిజం ఏంటంటే నేనెప్పటి నుండో నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నాడు హరీష్. ఆ మాట వినగానే అనామిక ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటండి మీరనేది, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగింది ఆశ్చర్యంగా. అవును, నిన్ను నేను మొదటిసారి చూసినప్పుడే నాకు నచ్చేశావు. తర్వాత నువ్వెవరో తెలిసి నేను అందం దానికి ఆశపడుతున్నానని అర్థమై నిన్ను చూస్తూ బ్రతికేయాలనుకున్నాను. కానీ నువ్వు విక్రాంతిని ప్రేమిస్తున్నానని అతని వెంట తిరుగుతూ ఉంటే ఇక్కడెంత బాధగా ఉండేదో తెలుసా అంటూ అతని గుండెపై చేయి పెట్టుకున్నాడు. అతను అవన్నీ చెప్తూ ఉంటే అతని వైపే చూస్తూ ఉంది అనామిక. హరీష్ తన కళ్ళు తుడుచుకొని, దేనికైనా రాసిపెట్టి ఉండాలే అని నాకు నేనే నచ్చచెప్పుకుంటూ సర్దుకుపోయేవాణ్ణి. అలా రోజులు గడిచే కొద్దీ విక్రాంతికి నువ్వంటే ఇష్టం లేదని తెలిసినా కూడా నీ దగ్గరికి రాలేకపోయాను. ఎందుకంటే నువ్వు ఆకాశం అయితే నేను భూమి. అలా నీకు దూరంగా ఉంటూనే చూస్తూ ఆరాధించేవాణ్ణి. కానీ నువ్వు ఆ రోజు హోటల్లో చేసిన పనికి నీ మీద కోపం వచ్చింది, కాదు అసహ్యం వేసింది. అప్పుడు నీ పొగరణిచి నీకు బుద్ధి చెప్పాలనే అలాంటి నిర్ణయం తీసుకొని నీ దగ్గరికి వచ్చాను. కానీ నిన్ను చూశాక నా కోపమంతా ఏమైందో అర్థం కాలేదు. నా మెదడు నీ మీద కోపంతో ఉన్నా నా మనసు మాత్రం నిన్ను మర్చిపోలేకపోయింది. నీ మీద ప్రేమతోనే నీకు దగ్గరయ్యాను. కానీ నువ్వు ఈ విషయం తెలిసాక ఎలా రియాక్ట్ అవుతావో అని భయం కూడా వేసింది. నువ్వు లేచాక నీకంతా చెప్పాలనే అనుకున్నాను, కానీ అంతలోనే ఏవేవో జరిగిపోయాయి. కోర్టులో కూడా ఈ విషయం చెప్పేటప్పుడు పైకి కోపంగా ఉన్నా నువ్వెక్కడ నన్ను కాదంటావోనని లోపల ఎంతో మదనపడ్డాను. కానీ నువ్వు నా భయాలన్నీ దూరం చేసేలా మాట్లాడవు చూడు, అప్పుడు నువ్వు నాకు మరింత నచ్చేశావు. అయినా నువ్వేమీ అంత చెడ్డదానివి కాదు, నీ మనసు మరీ అంత కఠినం కాదు. నీకు మీ నాన్న అంటే చాలా ఇష్టం, అందుకే ఆయన ఏం చెప్పినా నమ్మేదానివి, చేసేదానివి, అంతే. అయినా ఇందులో నీ తప్పులు కూడా ఉన్నాయి. కాకపోతే ప్రేమించాను కదా, అందుకే నా మనసు నీ గతాన్ని మర్చిపోయి నీతో కలిసి బ్రతకాలనుకుంటుంది అన్నాడు ఆమె వైపు చూస్తూ. అప్పటి వరకు అతని మాటలు విన్న అనామిక అది గుడని కూడా మర్చిపోయి ఒక్కసారిగా అతన్ని హత్తుకొని ఏడుస్తూ ఉంటే చుట్టూ ఉన్న జనం వారి వైపు వింతగా చూస్తూ ఉన్నారు. ఏ అనామిక, ఏంటిది, వదులు, అందరూ మనల్నే చూస్తున్నారు అన్నాడు హరీష్. లేదండి, మిమ్మల్ని అస్సలు వదలను. నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నవారు బహుశా మీరే అయి ఉంటారు. ఒక మనిషిని ప్రేమించడం అంటే వారిని మాత్రమే కాదు, వారిలో ఉన్న లోపాలని కూడా ప్రేమించగలగాలని మిమ్మల్ని చూశాకే అర్థమైంది. అసలు మీకు ఇంత మంచి మనసు ఏంటండి? మీరు ఇప్పటి వరకు అన్నారే నేను ఆకాశం మీరు భూమి అని, అది నిజం కాదండి. గుణంలో మీరు ఆకాశం అంత ఎత్తులో ఉంటే నేను నా వెనకున్న ఆస్తంతా మీ కాలి కింద ధూళితో సమానం అంది అనామిక అలా కన్నీళ్లు పెట్టుకుంటూనే. ఇంతలో ప్రదక్షిణలకి వెళ్ళిన వాళ్ళు తిరిగొచ్చి వాళ్ళని చూసి షాక్ అయ్యారు.
ముందుగా హరీష్ తల్లి దగ్గరకొచ్చి, రే ఏంట్రా ఇది అని అడిగింది. ఆవిడ మాట వినగానే అనామిక అతన్ని ఒక్కసారిగా వదిలి పక్కకి వచ్చి సిగ్గుపడుతూ తలదించుకుంది. హరీష్కి ఏం చెప్పాలో తెలియక, అమ్మా అది అంటూ తల వెనక చేతిని పెట్టుకొని రుద్దుకుంటూ ఉండగా అతని తండ్రి దగ్గరకు వచ్చి, ఏమే నీ కొడుకు చాలా స్పీడ్గా ఉన్నాడు, మనం తొందరగా ముహూర్తాలు పెట్టించాల్సిందే అని అన్నారు నవ్వుతూ. సుమతి కూడా వారి దగ్గరకు వచ్చి అనామిక పక్కన నుంచొని, ఏంటి తల్లి గుడని మర్చిపోయారా అంది నెమ్మదిగా, ఆమెకే వినిపించేటట్లు. అమ్మా అది అని ఆమె చీర చెంగుని తన వేలుకు చుట్టుకుంటూ సిగ్గుపడుతూ ఉంది. ఇంతలో చుట్టూ జనాలు కూడా వారి వైపు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఇద్దరూ ఇబ్బందిగా ఒకరి వైపు ఒకరు చూసుకోకుండా ఉండడంతో ప్రభ, హరీష్ తల్లి, సరే సరే ఇంతకీ ఇద్దరూ మాట్లాడుకున్నారా లేదా అని అడిగింది. దానికి బుద్ధిగా ఇద్దరూ తలూపారు. అమ్మయ్యా, అయితే ఇక ఈ పెళ్ళికి ఎలాంటి అడ్డంకులు లేవు కదా అందామె. ఆహా లేదత్తయ్య గారు, ఆయన మనసేంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఇక ఈ పెళ్ళికి ఎలాంటి అడ్డంకులు లేవు అందనామిక. అయితే రెండోదిని గారు, మనం ఎలానో గుళ్ళోనే కదా ఉన్నాం, ఇప్పుడే పంతులు గారితో మాట్లాడదాం అనంది ప్రభ. ఆ మాటకి సుమతి సంతోషంగా, సరే వదిన గారు వెళదామా అని వెళుతుంటే, ఆగండి వదిన గారు, ఈసారి వీళ్ళను కూడా మనతో పాటు తీసుకొని వెళదాం అని ఆవిడ ఇద్దరు చేతులు పట్టుకొని తీసుకెళ్ళింది. ఆవిడ చేసిన పనికి అందరూ నవ్వుకున్నారు. ఒక పెద్ద కారు వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. అందులో నుంచి సుమారు 6 అడుగుల అబ్బాయి దిగాడు. కోపంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి. అలానే ఆ ఇంటి వైపు చూసి, నువ్వు లేకపోయినా నీ పగని మీ తమ్ముడు తీరుస్తాడు కదా అనుకున్నానమ్మా, కానీ మావయ్య ఎందుకు ఇలా చేశాడు? నన్ను ఇన్ని రోజులు దూరంగా ఉండమని ఏదో చేసేస్తానన్నాడు. నేను కూడా అతని మాటలు నమ్మి దూరంగా వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు కథ అంతా అడ్డం తిరిగింది. మేము అనుకున్నదొకటి, ఇక్కడ జరిగిందొకటి. అసలు ఎందుకు మావయ్య ఇలా చేశాడో నేను అతనితోనే తేల్చుకుంటాను అని అనుకొని అలానే లోపలికి వెళ్ళాడు. అతన్ని చూడగానే పనివాళ్ళు దగ్గరకు వచ్చి, బాబూ మీరా, ఎన్ని రోజులైందో మిమ్మల్ని చూసి, ఎలా ఉన్నారు అని అడిగారు. అతను వాళ్ళకి ఏం సమాధానం చెప్పకుండా, అత్తయ్య వాళ్ళేరి అని అడిగాడు. అది గుడికి వెళ్ళారు బాబు, ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి అని అంటూ ఉండగానే కారు హారన్ వినిపించింది. ఆ హారన్ సౌండ్ వినగానే, అదుగో బాబు పెద్దమ్మగారు వాళ్ళు వచ్చేస్తుంటారు అని బయటికి వెళ్ళారు పనివాళ్ళు. వాళ్ళు కారు దిగి లోపలికి వస్తూ ఉండగా, అమ్మగారు గౌతమ్ బాబు గారు వచ్చారు అని చెప్పింది పనమ్మాయి. ఆ మాట వినగానే, ఏంటి బావొచ్చాడా అని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది అనామిక. సుమతి మాత్రం అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో ఇప్పుడు ఈ గౌతమ్ ఎందుకు వచ్చాడు, మళ్ళీ ఎలాంటి సమస్యలు వస్తాయో అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది. అనామిక గౌతమ్ని చూడగానే, బావా అంటూ దగ్గరికి వెళ్ళి, ఏంటి బావా ఇన్ని రోజులకు గుర్తొచ్చామా మేము? అసలేంటి నువ్వు ఈ మధ్య మా ఇంటికి రావడమే మానేశావు అని అడిగింది. గౌతమ్ ఆమెను చూసి నవ్వుతూ, నిన్ను మర్చిపోవడం ఏంటమ్మా, నాకందరికన్నా నువ్వే ఎక్కువ. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. ఏదో కొంచెం నా పని వల్ల ఖాళీ దొరక్క రావడం కుదరలేదు, అంతేగాని నిన్నెలా మర్చిపోతాను తల్లి అంటూ ఆమె తల నిమిరాడు. అవునా, సరే బావా అని. ఇప్పుడేంటి బావా ఇంత సడన్గా వచ్చావు, కనీసం ఫోన్ కూడా చేయనేలేదు అంది అనామిక. అవును తల్లి, నేను రావాల్సిన టైం వచ్చింది, అందుకనే ఎవరికీ చెప్పకుండా వచ్చాను అని అంటూ సుమతి వైపు చూసి, మావయ్య ఎక్కడ అత్తయ్యా అని అడిగాడు. దానికి అనామిక, అవును బావా నీకు జరిగిందేమీ తెలియదు కదా అని మొత్తం అంతా అతనికి చెప్పింది. అంతా విన్న గౌతమ్, ఏంటి తల్లి నువ్వు కూడా మావయ్యనే తప్పు పెట్టావా, మీకు తెలీదా ఆయన ఎలాంటివాడో? నువ్వు కూడా ఆయనంటే ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుందో తెలుసా అని అడిగాడు. ప్లీజ్ బావా, నేను ఏ విషయంలోనైనా నాన్నకి సపోర్ట్ చేసేదాన్ని, కానీ ఈ విషయంలో మాత్రం నేను ఆయన్ని నిందించక తప్పలేదు. నువ్వు కూడా అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను అనంది అనామిక. ఆమె మాటలు
గౌతమ్కి కొత్తగా అనిపించాయి. ఇదేంటి, ఎప్పుడు మామయ్యని ఒక్క మాట కూడా పన్నిచ్చేది కాదు, అలాంటిది ఇలా ఎలా మారిపోయింది అని అనుకున్నాడు మనసులో. అతను మౌనంగా ఉండేసరికి, ఏమైంది బావా, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది అనామిక. ఏమీ లేదు తల్లి, మామయ్య గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పాడు గౌతమ్. నేను అదే ఆలోచిస్తున్నాను బావా. అయినా నీకు ఒక విషయం తెలుసా, హరీష్ గారు నాకు ఇంతకు ముందే చెప్పారు మా పెళ్లి టైంకి నాన్నని బెయిల్ మీద బయటికి తీసుకొస్తానని ఆనందంగా చెప్పింది అనామిక. హరీష్ ఎవరమ్మా, పెళ్ళేంటి అని అడిగాడు గౌతమ్ ఆశ్చర్యంగా. అదేంటి బావా, ఇప్పటి వరకు నేను చెప్పాను కదా తన గురించి. ఆయన పేరే హరీష్, అతన్ని నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పింది అనామిక. ఆమె వైపు తదేకంగా చూస్తూ, తల్లి నీకు ఈ పెళ్ళి మనస్ఫూర్తిగా ఇష్టమేనా అమ్మా అని అడిగాడు గౌతమ్. అదేంటి బావా అలా అడుగుతున్నావు, నేను ఆయన్ని మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను అని చెప్పింది అనామిక. అది కాదమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయన మనకన్నా చాలా మధ్యతరగతి కుటుంబంలా ఉన్నారు, అందుకే అక్కడికి వెళ్ళి నువ్వు ఎలా ఉంటావో అని అడుగుతున్నాను అని అన్నాడు గౌతమ్. లేదు బావా, నేను కూడా ఇంతకుముందు ఇలాగే అనుకున్నాను, కానీ మనిషికి అవేవీ అవసరం లేదు, ప్రేమ ఉంటే చాలని విక్రాంత్ సుధల్ని చూసిన తర్వాతే అర్థమైంది అని చెప్పింది అనామిక. విక్రాంత్ పేరు వినగానే గౌతమ్ కళ్ళు మళ్ళీ కోపంగా మారిపోయి పిడికిలి బిగించాడు. అది సుమతి చూపు దాటిపోలేదు. దేవుడా, అంతా బాగా ఉంది అనుకుంటుంటే వీడు మళ్ళీ అనామిక మనసు మార్చేలా ఉన్నాడే. ముందు అర్జెంటుగా గౌతమ్ని ఇక్కడి నుంచి పంపించేయాలి అని అనుకుంది సుమతి మనసులో. ఆమె చూపుల్ని పసిగట్టిన గౌతమ్, ఏంటత్తయ్య, ఏదో నా గురించి బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు అని అడిగాడు. హబ్బే అదేం లేదు బాబు, నేను మీ మామయ్య గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పింది సుమతి కంగారు పడుతూ. అవునత్తయ్య, మీరు చెప్పింది నిజమే, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మామయ్య గురించి మాత్రమే అని నొక్కి చెప్పాడు గౌతమ్. అతని మాటల వెనుకున్న భావాల్ని పసిగట్టిన సుమతి, డౌట్ లేదు, వీడికి అన్నీ తెలిసే వచ్చాడు, మళ్ళీ అలాంటి సమస్యలు సృష్టించకముందే అనామిక పెళ్ళి హరీష్తో జరిగిపోవాలి అని అనుకుంది మనసులో. ఆమె మౌనంగా ఉండేసరికి ఆమె ఏం ఆలోచిస్తుందో అర్థమైన గౌతమ్ నవ్వుకుంటూ, నాకు తెలుసు అత్తయ్య నువ్వేం ఆలోచిస్తున్నావో, నీ భయాలు ఆలోచనలు అన్నీ నిజమే, మామయ్య లోపలున్నాడని సంబరపడుతున్నావేమో, కానీ నేను బయటే ఉన్నానుగా, ఆయన మధ్యలో ఆపిన పనిని నేను పూర్తి చేస్తాను అనుకున్నాడు గౌతమ్. సరే తల్లి, నేను వెళ్ళి ఒకసారి మావయ్యని కలిసి వస్తాను అని చెప్పి గౌతమ్ వెళ్ళాడు. అతను వెళ్ళిపోయినా ఆ ఆలోచనల నుంచి ఇంకా బయటికి రాలేదు సుమతి. ఆమెను గమనించిన అనామిక, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. ఏమీ లేదు తల్లి, నీ పెళ్లి గురించే అంది సుమతి. దానికైతే నువ్వేమీ భయపడకమ్మా, బావ వచ్చేశాడుగా, ఇక తనే అన్నీ చూసుకుంటాడు అంది అనామిక. అవునమ్మా, నా భయం కూడా మీ బావ వచ్చాడనే అనుకుంది సుమతి మనసులో. అమ్మా ఏంటి నువ్వు ఇంకా అలానే ఉన్నావు, నీకు బావ గురించి తెలుసు కదా, తను నా విషయంలో ఎలాంటి పొరపాటు జరగనివ్వడు, ఎందుకంటే అవడానికి మేమిద్దరం బావ మరదళ్లే అయినా తానెప్పుడు నన్ను ఒక ఫ్రెండ్లా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు, అందుకే నేను బావపై ఇంత నమ్మకంతో చెప్తున్నాను అని తన ఫోన్ తీసుకొని మాట్లాడుతూ వెళ్ళిపోయింది. ఇదైతే నిజమేనమ్మా, తను ఎవరి విషయంలో ఎలా ఉన్నా నిన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటాడు, నీలానే వాడు కూడా మారితే బావున్ను అని అనుకుంది సుమతి. బన్నీ రాకతో విక్రాంత్ వాళ్ళ ఇల్లు మళ్ళీ సందడిగా మారిపోయింది. నిఖిల్, కీర్తి కూడా వాడితో కలిసి అల్లరి చేస్తూ ఉంటే అందరినీ చూసుకొని భానుమతి మురిసిపోయింది. అప్పుడే సుధా ఆవిడికి టీ తీసుకొచ్చి ఇచ్చింది. చూసావా తల్లి, పిల్లలందరూ ఎంత సంతోషంగా ఉన్నారో, నాకు వీళ్ళని చూస్తుంటే రెండు కళ్ళు చాలడం లేదమ్మా అందావిడ టీ తాగుతూ. అవును బామ్మగారు, బన్నీ ఎక్కడుంటే అక్కడ సందడే అంది సుధ నవ్వుతూ. కానీ అమ్మగారు, నాకైతే అంత ఆనందంగా ఏమీ లేదండి అంది సుందరి వాళ్ళ దగ్గరికి వచ్చి. అదేంటి సుందరి అలా అంటావు
అన్నారిద్దరూ ఒకేసారి. మరి లేకపోతే ఏంటమ్మా, అలా ముగ్గురితో పాటు బుడిబుడి అడుగులు వేసుకుంటూ బన్నీబాబు చెల్లెలు తిరుగుతూ ఉంటే అప్పుడు కదా అసలైన సంతోషం అంది సుందరి. ఆమె మాటలకి సుధ సిగ్గుపడుతూ ఉంటే భానుమతి సుధ వైపు చూసి, అవునమ్మా, సుందరి చెప్పేది కూడా నిజమే. సమస్యలన్నీ తొలగిపోయాయి కాబట్టి ఇక నువ్వు నీకోసం కూడా ఆలోచించు అందామె. అలానే బామ్మగారు, మీరు కోరుకున్నది తొందరలోనే జరుగుతుంది అంది సుధ. అప్పుడే వచ్చిన విక్రాంత్ వారి మాటలు విని, ఏంటి తొందరలోనే జరిగేది అని అడిగాడు. అది నీకు మీ ఆవిడ చెప్తుందిలే, కానీ నేను బన్నీని ఈరోజు నా దగ్గర పడుకోబెట్టుకుంటాను అనంది భానుమతి. అది విన్న బన్నీ, ఆహా లేదు, నేను ఇన్ని రోజులు మా అమ్మని డాడీని చాలా మిస్ అయ్యాను, నేను వాళ్ళ దగ్గరే బొజ్జుంటాను అన్నాడు బన్నీ. భానుమతి బన్నీ దగ్గరికి వెళ్ళి తన చెవిలో ఏదో చెప్పింది. అది విన్న బన్నీ, నిజమే, నేను బామ్మ దగ్గర పడుకుంటాను అని అన్నాడు. ఇదేంటి, ఇప్పుడే కదా మా దగ్గర అన్నాడు, మళ్ళీ బామ్మగారి దగ్గర అంటున్నాడు. బామ్మగారు ఇంతకీ ఏం చెప్పారబ్బా అని ఆలోచిస్తూ ఉండిపోయింది సుధ. కానీ అదేంటో తెలిసిన విక్రాంత్ మాత్రం నవ్వుకున్నాడు సుధ వైపు చూసి. అందరూ భోజనాలు చేయడంతో, సరే సరే పదండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అందరినీ పడుకోవడానికి వెళ్ళమని తను కూడా బన్నీని తీసుకొని వెళ్ళిపోయింది భానుమతి. విక్రాంత్ కూడా తన గదికి వెళ్ళి సుధ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సుందరి తను స్వయంగా కట్టిన మల్లెపూల మాలని సుధ తలలో పెడుతూ, చూడండమ్మా అని ఆమెనిటి వైపు తిప్పి, అబ్బా బంగారు బొమ్మలా ఉన్నారమ్మా అని చేతి వేళ్లతో దిష్టి తీసింది ఆమెకి. తర్వాత ఆమె చేతికి పాల గ్లాస్ ఇచ్చి, ఇక వెళ్ళండమ్మా, ఇంకా ఆలస్యమైతే విక్రాంత్ బాబు వచ్చినా వచ్చేస్తారు అంది నవ్వుతూ. సుధ సిగ్గుపడుతూనే, పో సుందరి అని వాళ్ళ గదికి వెళ్ళింది. తలుపు గడియ పెట్టి వెనక్కి తిరిగేసరికి విక్రాంత్ గదిలో కనిపించలేదు. ఇప్పుడెక్కడికి వెళ్ళారబ్బా అంటూ గ్లాస్ టేబుల్ మీద పెట్టి బాల్కనీలోకి వచ్చి చూసేసరికి విక్రాంత్ చందమామనే చూస్తూ కనిపించాడు. వెనక్గా వెళ్ళి అతన్ని హత్తుకొని, ఏంటి ఈరోజు కొత్తగా చందమామను అలా చూస్తున్నారు అనంది సుధ. అతను సుధ 2 చేతులు పట్టుకొని ముందుకు లాగి, నా ఈ చందమామ ఇంకా రాలేదని ఆ చందమామకి సైట్ కొట్టుకుంటున్నాను అన్నాడు విక్రాంత్. అతని నుదురు ఆమె నుదురుకి తగిలించి నవ్వుతూ, అవునా, మరిప్పుడు నేను వచ్చేసానుగా, చందమామకి సైట్ కొట్టుకుంటారా అంది సుధ. చెప్పాగా నువ్వు ఇంకా రాలేదని చెప్పి, నువ్వు వచ్చేశాక ఇంక నాకు ఆ చందమామతో పనేంటి అని ఆమెని 2 చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకెళ్ళాడు విక్రాంత్. ఆమెని మంచంపై పడుకోబెట్టి ఆమె పక్కనే పడుకొని, నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది బంగారం అన్నాడు విక్రాంత్ ఆమె వైపు తిరిగి. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి, ఇక బన్నీని మనల్ని ఎవరూ వేరు చేయరు, ఇక ఎప్పటికీ బన్నీ మనతోనే ఉండిపోతాడు అంది. అంతేనా, ఇంకా ఈ విషయంలో నువ్వు సంతోషంగా లేవా అని అడిగాడు విక్రాంత్. అంటే ఏంటండి, నాకు అర్థం కావడం లేదు, మీరేం అడుగుతున్నారు అంది సుధ. అదే, ఇన్ని రోజులు నేనే బన్నీ తండ్రి అనుకుని అనామిక నేను ఒకటయ్యామనుకొని నేను చాలా బాధపడ్డాను, కానీ ఈరోజు అది నిజం కాదని తెలిసిన తర్వాత నాకెంత సంతోషంగా ఉందో తెలియదు. ఎందుకంటే నా మొదటి ప్రేమ నువ్వే, నా జీవిత భాగస్వామి నువ్వే, నాలో సగభాగానివి నువ్వే, అందుకే నాకింత సంతోషంగా ఉంది అన్నాడు విక్రాంత్ కళ్ళు నీళ్లు తెచ్చుకుంటూ. ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని 35వ భాగం పూర్తయిందండి. 36వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.